తన కన్న తల్లి చనిపోవడానికి కారణం పారిజాతం అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు పారిజాతం గురించి సుమిత్ర ఏ నిజం తెలుసుకుంది, ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. జోష్న అయితే మాత్రం ఇక సూరజ్ ప్రవర్తనతో పెద్ద షాక్కి గురవుతుంది. నువ్వు వీడియోలు చాలా తెలివిగా సాక్ష్యాలుగా పెట్టుకున్నావు. అయినా సరే నీ గురించి నిజం బయట పెడతాను వెళ్ళు. ఎవరు ముందుగా ఇంట్లోంచి గెంటేయబడతారో నీకే తెలుస్తుంది. నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తాను. అలాగే శివనారాయణ గారు నిన్ను మెడపట్టి బయటికి కూడా తోసేస్తారు. అప్పుడు నీ గతి ఏంటో ఇక ఎవ్వరూ ఊహించలేరు. నువ్వు రోడ్డున పడతావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నా గురించి బయట పెట్టాలని చూసి నీ గురించి నువ్వు బయట పెట్టుకునే పరిస్థితి వస్తుంది అని సూరజు అంటూ ఉంటాడు. ఇక కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. ఏంటే, ఏమైందే? వాణ్ణి పంపించేశావా? ఏంటి పంపించేసేది? వాడు చాలా పెద్ద జాదుగాడిలా ఉన్నాడు. చాలా తెలివిగా ఇక్కడికి వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడికి అసలు కాలు విరగలేదు, చెయ్య విరగలేదు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును గ్రాని, వాడు చాలా పెద్ద నాటకాలు ఆడుతున్నాడు. తాతని మోసం చేస్తున్నాడు. అయితే వెంటనే చెప్దాం పదా. ఏంటి చెప్పేది? వాడి దగ్గర నా గురించి సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు కనుక నేను తాతకి నిజం చెప్పాననుకో, ముందు వాడి మాట ఎలా ఉన్నా నన్ను తాత బయటికి గెంటేస్తాడు. అందుకేనే దారిన పోయే ముళ్ళ కంపని నెత్తన పెట్టుకోవద్దు అని చెప్పాను. అందరూ కార్తీక్ గడ్లా ఉండరు. కార్తీకు నిజం తెలిసినా నీ మీద, ఈ ఇంటి మీద ఉన్న గౌరవంతో కాస్తో కూస్తో ఈ ఇంటిని ఇక బాధ పెట్టకూడదు, ఈ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు అని నిజాలు నిలకడ మీద తెలుస్తాయని వాడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన వాడు అలా కనిపించటం లేదు. నీ అంతు చూసి నీ ముక్కు పిండేలాగే కనిపిస్తున్నాడు. గ్రాని, ఏమో నాకైతే భయంగానే ఉంది. ఆ రోజు దీప అవుట్ హౌస్లో అడుగుపెట్టింది. కార్తీక్ని పెళ్లి చేసుకుంది. ఈ రోజు వీడు అవుట్ హౌస్లో అడుగుపెట్టాడు. ఇంకేం జరగబోతుందో. పైగా వీడిని చూస్తే దీపలా కూడా కాదు, చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇక రోడ్డు పక్కన కేవలం జ్యూస్ అమ్ముకునేవాడిలా అయితే వాడేమీ అనిపించడం లేదు. వాడు చేసే పనులు చూస్తే కాస్త తేడాగానే ఉన్నాయి. జాగ్రత్త జోష్న. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది? ఏమో, ముందు ముందు ఏదైనా జరగొచ్చు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందు నాతో చెప్పి చెయ్యి. అంతేకాని ఇలా దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని ఇంటి దాకా మోసుకుని రాకు అని చెప్పేసి పారిచేతమైతే జోష్నపై కోప్పడుతుంది. ఇక ఈ గ్రాని ఎప్పుడు ఇంతే. ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో, ఎప్పుడు నా పక్కన మాట్లాడుతుందో నాకే అర్థం కావడం లేదు. అలా అని భయపడి వెనకడుగు వేస్తాననుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితిలోని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వాణ్ణి వదిలిపెట్టను. వాడి దగ్గర ఎలా సాక్ష్యాలు ఉన్నాయో నేను కూడా అలా సాక్ష్యాలు సేకరించి తాత ముందు బయట పెడతాను. ఏదో రకంగా వాడిని ఈ ఇంటి నుంచి తరిమేస్తాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ కార్తీక్తో దీప అంటుంది, బావా, సూరజు ఎంతకాలం అక్కడ ఉండగలడు? ఏమో, ఎంతకాలమైనా ఉండొచ్చు. జీవితాంతం అవుట్ హౌస్లో కాకపోయినా అత్త వాళ్ళింట్లో, అదే మీ ఇంట్లో ఉండే అవకాశం వస్తుందేమో. అంటే ఏమంటున్నావు నువ్వు? జోష్న భర్తగా? జోష్న భర్తగానా? అది జరుగుతుందా? జోష్నకే ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉండదు కదా. అవును, నిజం తెలిస్తే జోష్నని తాత ఎలాగూ ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. కాకపోతే సూరజ్ కోసం ఆలోచించి ఉండనివ్వచ్చు, ఉండనివ్వకపోవచ్చు, ఏదైనా జరగొచ్చు. కాకపోతే జోష్నకి మాత్రం ముందు ముందు బుద్ధి వస్తుందనే అనిపిస్తుంది. జోష్నకి కరెక్ట్ మొగుడు. ఇక అక్కడ జోష్నకి బుద్ధి చెప్పగలిగిన వాడు సూరజ్ అనే అనిపిస్తుంది. మనమైతే అత్త మొహం, అలాగే మావయ్య మొహం, తాతయ్య మొహం ఏదో ఒకటి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి నిజాన్ని బయట పెట్టకుండా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ మనలా అందరూ ఉండరు కదా. ఏదో ఒకరోజు జోష్న చేసే పనుల గురించి సూరజ్ సాక్ష్యాలతో సహా బయట పెట్టేస్తే అప్పుడు మేడం గారి పరిస్థితి ఏంటో
మేడం గారు ఊరికనే ఉండరు కదా! ఏదో ఒకటి చెయ్యకుండా అయితే ఉండదు. ఆఫీస్‌లోనో, ఇంట్లోనో ఇక సూరజ్ విషయంలో, నీ విషయంలో ఏదో ఒక పనికి మాలిన పని చేస్తూనే ఉంటుంది. దొరికిపోతూనే ఉంటుంది కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఏమో బావ, ఏం జరగబోతుందో? సూరజ్ ఎవరు? ఎందుకొచ్చాడు? అసలు కాలం ఏం నిర్ణయిస్తుందో చూద్దాం. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే కదా! నువ్వు ఈ ఇంట్లో మహారాణిగా పెరగవలసిన ఆడపిల్లవి. కానీ నీ విధిరాతో, తలరాతో భగవంతుడు నిన్ను పుట్టగానే నీ కన్న తల్లికి దూరం చేసి మరో తండ్రి ఒడికి చేర్చాడు. ఇక తర్వాత నీ ఇంటికి నువ్వొచ్చినా, నీ వాళ్ళ గురించి నువ్వు తెలుసుకున్నా ప్రస్తుతం ఇప్పటికీ ఆ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతున్నావు. నీ స్థానాన్ని మరొకరు సంతోషంగా అనుభవిస్తున్నారు. కానీ అది శాశ్వతం కాదని వాళ్ళకి తెలిసినా దాన్ని దక్కించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది జోష్న. దాన్నే విధిరాత అంటారు. ఏదో ఒక రోజు తన గురించి నిజం బయటపడిపోతుందని తనకి తెలుసు. కానీ తెలిసినా సరే దాన్ని ఒప్పుకోవడానికి జోష్న సిద్ధంగా లేదు. కానీ ఆ రోజు త్వరలోనే వస్తుందని మనసుకి అనిపిస్తుంది. దేవుడు రాసిన రాత, కాలం చేసే మార్పులు ఎవ్వరికీ అర్థం కావు కదా అని చెప్పేసి ఏదో ఒక రోజు నీ స్థానాన్ని మళ్ళీ ఆ భగవంతుడు తిరిగి నీకిస్తాడనే నమ్మకంతోనే నేనున్నాను దీప. ఖచ్చితంగా నీ స్థానాన్ని నీకు తిరిగి నేనిప్పిస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే దీప చేతిలో చెయ్యి వేసి మాట అయితే ఇస్తాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ సూరజ్ అయితే మాత్రం ఆలోచించుకుంటూ ఉంటాడు జోష్న గురించి. దీని పొగరు అణుస్తాను. ఖచ్చితంగా పొగరు అణిచి తనని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను. తను చూపించిన పొగరికి నేనే తనకి కరెక్ట్ అని అనిపించేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా పారిజాతానికి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా ఫోన్ రావడంతో ఒక్కసారే పారిజాతం ఉలిక్కి పడిపోతుంది. అది 25 సంవత్సరాల క్రితం వినిపించిన ఒక వాయిస్. ఇక ఆ వాయిస్ వినేసరికి తనకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇదేంటి? వీడు వీడింకా ఎక్కడున్నాడు? వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను వస్తున్నాను. ఎ ఎవరు? ఎక్కడికొస్తున్నావు? అయినా నువ్వెవరో నాకు తెలీదు. ఏంటి? గొంతు మర్చిపోయావా? సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి చేసిన పాపాన్ని మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. నేనడిగింది ఇప్పుడు నువ్వివ్వకపోతే నన్ను ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే చివరి శ్వాసతోనైనా నీ వాళ్ళ ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నేనడిగినంత డబ్బు నాకివ్వు అని చెప్పేసి అతను గంభీరంగా మాట్లాడతాడు. అతని వాయిస్ వినేసరికే పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. ఆ రోజు ఆ విషయం తెలిసిన ఎవ్వరిని తను బ్రతకనివ్వలేదు. చంపేసింది. దాని తాలూకు సాక్ష్యాలు కూడా లేకుండా చేసింది. బిడ్డని మార్పిడి చేసిన విషయం ఎవ్వరికీ తెలియకుండా ఆ జ్ఞాపకాలు కూడా లేకుండా చేసేశానని అనుకున్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అత్తయ్యగారు, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏమైంది? అవును, ఏంటి పారిజాతం? ఉదయం నుంచి కంగారు పడుతూ కనిపిస్తున్నావేంటి? పైగా ఏంటలా చెమటలు పడుతున్నాయి? తెగ తిరిగేస్తున్నావేంటి అటు ఇటు? ఏమైంది? ఏమైనా బీపీ ఏమైనా ఎక్కువైందా ఏంటి? ఏమో మావయ్య గారు, ఉదయం నుంచి అత్తయ్య అలానే కనిపిస్తున్నారు. సరేలేమ్మా, జాగ్రత్తగా చూసుకో. ఏదైనా వస్తే ఫోన్ చెయ్యి అని చెప్పేసి ఇక అందరూ కలిసి ఆఫీస్‌కైతే బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒకరినొకరిని అలా చూస్తూ ఉంటుంది. జోష్నకి చెప్దామా అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ విషయం జోష్నకు కూడా చెప్పకూడదు. జోష్నకి తనని ఈ ఇంట్లోకి పంపించిన విషయం మాత్రమే తెలుసు. అంతకు మించి తనకి నేను ఏ నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు సడన్‌గా ఈ నిజాలన్నీ చెప్పి తనని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. తను ఇప్పుడు సమస్యల్లో ఉంది. అదున్న చిక్కుల నుంచి అది బయటపడితే చాలు. ఇప్పుడు నేను చేసిన గతం తాలూకు చిక్కుముడులు దాని ముందు ఇప్పాలని అనుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, ఇదిగో
కాఫీ తాగండి. కాస్త నీరసం తగ్గుతుందని చెప్పేసి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి సుమిత్ర గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఈలోగా మరోసారి ఫోనొస్తుంది. అలా ఫోనొచ్చేసరికి మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోగానే ఫోన్ రావడం అయితే సుమిత్రకి వినిపిస్తుంది. ఏంటి? ఫోన్ రాగానే ఈవిడెందుకింతగా కంగారు పడుతుంది? ఏమైంది? ఏం జరిగింది? బయటికి, లోపలికి ఎందుకింతగా తిరుగుతుంది? పైగా ఎవ్వరూ లేరు కదా! అందరూ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అత్తయ్య అని చెప్పి పిలవబోతూ ఉండగానే, లేదు అత్తయ్య ఏదో దాచిపెడుతున్నారు. ఏం చేస్తుంది? అసలు అత్తయ్య ఏం దాచిపెడుతున్నారు? ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారు? ఎవరైనా వస్తున్నారా ఏంటి? అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఈలోగా ఆఫీస్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ జోష్నతో కార్తీకు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బావా! చెయ్యాలనుకున్నవన్నీ బాగానే చేశావు కదా! అయ్యో! ఏంటి పెద్ద మేడం గారు, నేనేం చేశాను? అదే ఆ సూరజ్‌ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా! తప్పు తప్పు. ఇంట్లో పెట్టలేదు. ఔట్ హౌస్‌లో పెట్టాను. అది కూడా నేను కాదు. తాత. తాత ఒప్పుకుంటేనే, తాత రమ్మంటేనే సూరజు అక్కడికి వచ్చాడు. అంతేకాని నేను తీసుకొచ్చానంటావేంటి పెద్ద మేడం గారు? నేనెందుకు తీసుకొస్తాను? అయినా సూరజ్‌ని నేనెలా తీసుకొస్తాను? ఆ ఇంట్లో నాకే ఎలాంటి హక్కు, అధికారం లేదు. నేనే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్‌ని. అలాంటప్పుడు నేనెలా తీసుకొస్తాను? నటించింది చాలు బావ. ఆ సూరజ్‌ని ఎలా పంపించాలో చెప్పు. నేనేం చెప్పను. అలాంటివి చేయడం నాకు అలవాటు లేదు. సూరజు చాలా మంచివాడు. అలాంటివాడు మన ఇంటి ముందు ఉండడం కూడా మంచిదే కదా! కుటుంబానికి రక్షగా ఉంటాడు. చూసావు కదా! ఆల్రెడీ నిన్ను రౌడీలు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఒకసారి తమరు కిడ్నాప్ అయ్యారు. అదేలే. అది డ్రామా కావచ్చు. ఇది కూడా డ్రామానా ఏంటి కొంపతీసి? అదేమి లేదులే బావ. నువ్వు ఏదైనా సరే ఇలానే మాట్లాడతావు అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. నాకు తెలుసు చిన్న మరదలా, నువ్వు చాలా నాటకాలేస్తావని. ఇది కూడా డ్రామా అని నాకు తెలుసు. ఆ రౌడీలు నీతో మాట్లాడడానికే వచ్చారు. నువ్వు సూరజ్ విషయంలో ఏదో చెయ్యబోతే సూరజు అది రివర్స్ చేసి అక్కడ నిన్ను కాపాడుతున్నట్టుగా తాతని నమ్మించాడని ఈ కథ నాకు అర్థమవుతుంది. సూరజు నువ్వు దాచిపెట్టినా నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాలు ఏది బయట పెట్టను. ఖచ్చితంగా సూరజ్ నీకు బుద్ధి చెప్పి తీరతాడని నమ్మకం నాకుంది. సూరజ్ మంచితనం మీద నమ్మకం ఉంది కాబట్టే సూరజ్ని ఇంటి వరకు తీసుకొచ్చాను. ఇక మిగతాది సూరజ్ నడిపిస్తాడు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇక సూరజ్, దీప చాలా శ్రద్ధగా పనైతే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఎక్కువ రావడం మొదలవుతాయి. జోష్న టార్గెట్ అంతా సూరజ్ మీద ఉండడంతో జోష్న రెస్టారెంట్‌కి ఆర్డర్స్ తగ్గిపోతూ ఉంటాయి. వచ్చిన ఆర్డర్స్‌ను కూడా డిలే చేస్తూ ఉంటుంది జోష్న అయితే. ఇక్కడ కంగారు పడుతున్న పారిజాతానికి ఇంటి ముందుకి వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అతనైతే. ఈలోగా గబగబా బయటకైతే వెళ్ళిపోతుంది. కాస్త డబ్బు కూడా తీసుకుంటుంది లోపలికి వెళ్ళి. అలా డబ్బు తీసుకుని బయటకు వెళ్ళడం సుమిత్ర చూసేస్తుంది. అదేంటి అత్తయ్య చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి. డబ్బులు పట్టుకుని గబగబా బయటికి వెళ్ళిపోతుంది ఏంటి ఈవిడ అని చెప్పేసి వెనకాలే ఫాలో అవుతూ వస్తుంది. ఈలోగానే బయటకొచ్చేసరికి అతను తన ముందు నిలబడతాడు. అలా నిలబడేసరికి ఒకసారి షాక్ అయిపోతుంది. ఏంటి? డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. నా కోడలు సుమిత్ర మాత్రమే ఉంది. తనొచ్చే లోపల ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. లేకపోతే ఇంకేమైనా ఉందా? ఏంటి? ఇంకా నీ గురించి పాపం ఇంట్లో వాళ్లకు తెలియలేదా ఏంటి? తెలిస్తే ఇక్కడెందుకుంటాను? నేను కూడా రోడ్డున పడేదాన్ని. నీకిప్పుడు డబ్బులు కావాలి కదా! అయినా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చావేంటి? ఎన్నేళ్ల తర్వాత అయినా వస్తాను. నువ్వు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నన్నే చాంపాలని చూశావు. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. పాపం ఆవిడ చనిపోయింది ఆ రోజు. బిడ్డ కోసం ఆవిడ ఆ రోజు చాలా పోరాడింది. కానీ ఆ బిడ్డని ఆయమ్మ ఇవ్వకపోగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పింది. అప్పుడే నేను ఆవిడ తలపై గట్టిగా కొట్టి అక్కడి నుంచి బిడ్డని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఈలోగానే నువ్వు పంపిన మరో వ్యక్తి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్‌లో వదిలేశాడు. అలా అని
నువ్వు చంపించిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదని నాకు తెలిసింది. ఆవిడే కదా! అదిగో సుమిత్ర వాళ్ళ ఈ ఇంటి కోడలు వాళ్ళ అమ్మ. ఆ విషయం నాకు తెలిసింది. నువ్వు ఈ ఇంటి కోడలి జీవితాన్ని నాశనం చేశావు. ఈ ఇంటినే నాశనం చేయడానికి, ఈ ఇంటినే మింగేయడానికి ప్రయత్నించావు. నీ దగ్గర ఇంత చిన్న అమౌంట్ తీసుకోవడం నాకిష్టం లేదు. నాకింకా మరింత డబ్బు కావాలి. లేదు, ఇప్పుడు నేను ఆ డబ్బు తీసుకొని రాలేను. ఇంట్లో ఎవరూ లేరు. నా కోళ్ళకు అనుమానం వస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే లోపలికి వెళ్ళి తన బిడ్డని నువ్వు మార్చేశావని, నీ వారసురాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేశావని, అలాగే తన తల్లిని కూడా నువ్వు చంపించేశావని చెప్పేయమంటావా అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర ఆ మాటలు వినేస్తుంది. షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి, మా అమ్మని మా అమ్మని చంపింది పారిజాతం అత్తయ్య గారా? ఇతను మా అమ్మని చంపేశాడా? బిడ్డని మార్చేశారా? అసలు అసలేం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టొద్దు. నా మనవరాలు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నా మనవరాలు కోటీశ్వరరాలు కావాలని కలలు కంటూ ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నా మనవరాలు కోటీశ్వరరాల్లా బ్రతుకుతుంది. ఇప్పుడు కనుక నువ్వు నిజం బయట పెడితే నన్ను, నా మనవరాల్ని ఇంటి నుంచి బయటికి తోసేస్తారు. ముఖ్యంగా సుమిత్ర వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళ నాన్న అనుకుని ఆ కుటుంబాన్ని శివనారాయణ దూరం పెట్టాడు. ఆ కుటుంబాన్ని శత్రువుల్లా చూస్తున్నారు. ఆ కుటుంబానికి కూడా నా గురించి తెలుసు, కానీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇప్పుడు నువ్వొచ్చి ఈ నిజాన్ని బయట పెడతానంటే నేనెలా ఊరుకుంటాను? ఆల్రెడీ ఒకసారి చావు నుంచి తప్పించుకున్నావు. మళ్ళీ నిన్ను చంపించడం నాకు పెద్ద లెక్కేం కాదు. హలో మేడం, నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. అలా అని నేను ఒంటరిగా వచ్చాను అనుకుంటున్నావా? నీ గురించి తెలుసు కూడా నేను ఎలాంటి ప్లాన్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తాను? నువ్వు చంపించాలని చూస్తే ఇక్కడే నా పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఇక్కడే నేను నిజాన్ని బయట పెట్టి చివరి శ్వాస వదిలేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో అని చెప్పనేసరికి దెబ్బకి సుమిత్రకు చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. గజగజ వణిగిపోతూ ఉంటుంది. ఒక పక్క పారిజాతమైతే పారిజాతం తన జీవితంలో చేసిన కుట్రల గురించి అతను ఒక్కొక్కటిగా బయట పెట్టడం, ఆ నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కరిని, ఆ పనికి ఉపయోగించిన ప్రతి ఒక్కరిని అక్కడే చంపించేయడం, ఇదంతా కూడా అతని నోటి వెంట వింటూ ఉంటే తను 9 నెలలు మోసి కన్న బిడ్డని తనకి దూరం చేసి మరో బిడ్డని తీసుకొచ్చి తన ఒడికి చేర్చడమే కాకుండా కన్న బిడ్డని, కన్న తల్లిని కూడా తనకి దూరం చేస్తున్న పారిజాతం గురించి నిజాలు తెలుసుకున్న సుమిత్ర షాక్ అయిపోయి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఈలోగా అతనికి మెడలో ఉన్న మరో నగ తీసిచ్చి, ఇంకెప్పుడు నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి గబగబా అతన్నైతే పంపించేస్తుంది. అలా పంపించేసి లోపలికి వచ్చేసరికి సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. సుమిత్ర సుమిత్ర అని చెప్పి గబగబా నీళ్లు చల్లి సుమిత్రనైతే పైకి లేపుతుంది. ఎంత పాపం చేశారు? నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? నా కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి 9 నెలలు మోసి నేను ఆ బిడ్డకి జన్మనిస్తే నా బిడ్డని నాకు దూరం చేసి నన్ను కన్న తల్లిని కూడా నాకు లేకుండా చేస్తారా? అసలు ఇంత పాపం ఎలా చెయ్యాలనిపించింది? మీ వారసురాలు, మీ మనవరాల్ని తీసుకొచ్చి నా బిడ్డగా పెంచుతూ నా బిడ్డని మాత్రం నాకు కాకుండా చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని నేను క్షమించను. మిమ్మల్ని నేను జైలుకి పంపించే తీరతాను అని చెప్పేసి శివనారాయణకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. వద్దు సుమిత్ర, నువ్వు నువ్వు ఇప్పుడు ఈ నిజాన్ని కనుక చెప్తే నా మనవరాలు భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు మీరు మనిషిని చంపడానికి కూడా వెనకాడరని, అందుకే నేను ముందే ఈయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పి అంటూ ఉండగానే శివనారాయణ, దశరథ అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి జరిగిన విషయం మొత్తం కూడా సుమిత్ర చెప్పేసరికి దెబ్బకి శివనారాయణకి, దశరథకి కూడా షాక్ ఎదురైపోతుంది. ప్రాణ స్నేహితుడిని దూరం చేసింది కూడా పారిజాతమే అన్న నిజం తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. పారిజాతం జోష్న గురించి నిజం బయటపడిపోవడంతో వాళ్ళిద్దరికీ ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. జోష్న నిజం బయటపడకూడదని
ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనకాడని జ్యోత్స్నకు పారిజాతం కారణంగా నిజం బయటపడిపోవడంతో పెద్ద షాక్‌కి గురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. జ్యోత్స్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.